వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయి చాలా కాలం గడిచిపోతున్నా ఆ విభజనతో ముడిపడిన నదీ జలాల వివాదాలు మాత్రం ఇప్పటికీ అదే తీవ్రతతో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి మరో 6 నెలల్లో 12 ఏళ్లు పూర్తయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్పష్టమైన పరిష్కారం ఇప్పటికీ కనిపించడం లేదు. ఈ వివాదాలు కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయ సెంటిమెంట్లుగా, ప్రజా భావోద్వేగాలుగా మారిపోవటం వల్ల సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. ఒకసారి సెంటిమెంట్ గా మారిన అంశాన్ని చట్టపరంగా లేదంటే పరిపాలనా పరంగా పరిష్కరించడం ఎంత కష్టమో ఈ జల వివాదాలే స్పష్టంగా చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కృష్ణా గోదావరి నదుల నీటి విషయంలోనే ఈ పోర్ ఎక్కువగా సాగుతోంది. ఈ నదీ జలాల్లో ఎవరి వాటా ఎంత, ఎవరు ఎంత మేరకు వినియోగించుకోవాలి, మిగులు నీరు ఎవరిది అనే అంశాలు ఏళ్లుగా తేలని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా కృష్ణా గోదావరి జలాలపై వివాదాలు లేకపోలేదు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎన్నోసార్లు నీటి పంచాయతీలు జరిగాయి. కానీ విభజన తర్వాత అదే వివాదం 2 తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రూపంలో మళ్లీ రాజుకుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కొత్త నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. పెరుగుతున్న జనాభా, వ్యవసాయ అవసరాలు, తాగునీటి డిమాండ్, ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కలిసి కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి దారితీశాయి. అయితే కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే అసలు అందుబాటులో ఉన్న నికర జలాలు ఎంత, మిగులు జలాలు ఎంత, వృధాగా సముద్రంలో కలిసే నీరు ఎంత అన్నది ముందుగా తేలాల్సిన అంశం. ఈ విషయంలోనే 2 రాష్ట్రాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి జలాల విషయంలో ఉన్న నిష్పత్తులు, ఒప్పందాలను పక్కన పెట్టి రాష్ట్ర విభజన తర్వాత తమకు అధిక వాటా కావాలని తెలంగాణ కోరుతోంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడినందుకు తమ అవసరాలు, తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకుని జలాల పునర్విభజన జరగాలని ఆ రాష్ట్రం వాదిస్తోంది. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం గతంలో ఉన్న నిష్పత్తి ప్రకారమే నీటి పంపిణీ కొనసాగాలని అంటోంది. అంతేకాదు, దిగువ రాష్ట్రంగా ఉన్న తాము సముద్రంలో కలిసే వృధా నీటిని వినియోగించుకోవడం తప్పేమీ లేదని ఏపీ వాదిస్తోంది. ఎటూ వృధాగా సముద్రంలో కలిసే నీటిని కొంతమేర తీసుకుని బనకచెర్ల వంటి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామని ఏపీ అంటోంది. ఈ లెక్కలు అలా సులభంగా తేలిపోవని తెలంగాణ స్పష్టం చేస్తోంది. తెలంగాణ వాదన ప్రకారం తమ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొత్త ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఒకవేళ తమకు కేటాయించిన మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తే అప్పుడు నిజంగా మిగులు జలాలు ఎంత, వృధా నీరు ఎంత అన్నది స్పష్టంగా లెక్క తేలుతుందని తెలంగాణ అంటోంది. అంతేకాదు, సముద్రంలో కలిసే నీటిలో కూడా తమకు వాటా ఉందని తెలంగాణ స్పష్టంగా వాదిస్తోంది. ఇప్పటికే కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల దగ్గర కూడా తమకు తెలియకుండా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ అంశాలన్నింటిపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి తేల్చాలని 2 రాష్ట్రాలు కోరుతున్నాయి. తెలంగాణ డిమాండ్ ప్రకారం కృష్ణా గోదావరి నదులపై ఇప్పటి వరకు ఉన్న ఒప్పందాలు 3 రాష్ట్రాల మధ్య జరిగాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి తమను కూడా చేర్చి 4 రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ జరగాలని ఆ రాష్ట్రం కోరుతోంది. అయితే ఈ డిమాండ్ను మహారాష్ట్ర, కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విభజన తర్వాత తీసుకున్న నిర్ణయాల ప్రకారం కృష్ణా జిల్లాల్లో ఏపీకి 66%, తెలంగాణకు 34% వాటా కేటాయించారు. అయితే దీనిని తెలంగాణ అంగీకరించడం లేదు. చెరి 50% వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో తెలంగాణ ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని, దానివల్ల ఏపీలో సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో ఏ రాష్ట్రం ఎప్పుడు ఎంత నీటిని వాడుకోవాలి అన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దాంతో ఈ ప్రాజెక్టులు వివాదాలకే కేంద్రాలుగా మారాయి. ఇక పరస్పర అనుమానాలు కూడా ఈ వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. పట్టిసీమ, పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా ఏపీ తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ నీటిని మళ్లించుకుంటోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రతిగా పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తెలంగాణ ఎక్కువ నీటిని వినియోగిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఇవన్నీ కృష్ణా జలాలపై ఉన్న గొడవలైతే గోదావరి విషయంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. గోదావరి నదీ జలాల్లో ఏపీకి 65%, తెలంగాణకు 35% వాటాలుగా నిర్ణయం తీసుకున్నారు. గోదావరి మీద ఏపీ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని తెలంగాణ విమర్శిస్తోంది. దీనికి ఏపీ సమాధానం ఏమిటంటే పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్మిస్తోంది. అందువల్ల రాష్ట్ర రాజకీయాలతో దీనికి సంబంధం లేదని అంటోంది.
ఇక బనకచెర్ల అంశం రెండు రాష్ట్రాల మధ్య మరో పెద్ద వివాదంగా మారింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తూ బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తోందని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం ఢిల్లీ స్థాయిలోనూ పంచాయతీలకు దారితీసింది. దాంతో ఏపీ ప్రాజెక్టులో అనేక సవరణలు చేసి దానికి నల్లమల సాగర్ అనే పేరు పెట్టి కేంద్రానికి కొత్త డిపిఆర్ పంపింది. అయినా తెలంగాణ అభ్యంతరాలు తగ్గలేదు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 1480 టీఎంసీల నీళ్లకు మాత్రమే అనుమతి ఉందని, అయితే అంతకంటే ఎక్కువ నీటిని ఏపీ మళ్లిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ వివాదాల మధ్య కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాల్సిన కీలక ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. మరోవైపు రైతులు, సామాన్య ప్రజలు సాగు, తాగునీటి హక్కులను కోల్పోతున్నారు. కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, స్టేలు రావటం వల్ల ప్రాజెక్టుల పనులు అడ్డంకులకు గురవుతున్నాయి. దాంతో అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూ ప్రభుత్వాలపై అదనపు భారం పడుతోంది. ఇక ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా జోక్యం చేసుకుంటూ కమిటీలు ఏర్పాటు చేస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక అధికారులు సమావేశాలు పెట్టినా ఇప్పటి వరకు జల జగడాలకు శాశ్వత పరిష్కారం లభించలేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జల వివాదాలను పరిపాలన, సాంకేతిక పరంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 2025 జూలైలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీకి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షత వహిస్తున్నారు. గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల చైర్మన్లు, జాతీయ స్థాయి వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీల చీఫ్ ఇంజనీర్లు, అలాగే రెండు రాష్ట్రాల నుంచి చెరు నలుగురు అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక జల వివాదాలకు శాశ్వత ముగింపు పలుకుతుందని కేంద్రం ఆశిస్తోంది. అయితే రాజకీయ సెంటిమెంట్లు ఈ జల వివాదాల మధ్యలో పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. సాంకేతికంగా, చట్టపరంగా పరిష్కారం సాధ్యమైనా రాజకీయంగా ఏర్పడిన భావోద్వేగాలను అధిగమించడం అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కేంద్రం చొరవతో అయినా ఈ కృష్ణా, గోదావరి జల వివాదాలు పూర్తిగా సమసిపోవాలని రెండు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా రైతులు న్యాయం పొందాలని అందరూ కోరుకుంటున్నారు.